నా యొక్క పరిచర్య ఆ, బిజీగా ఉండడం వల్ల నేను రాలేకపోయాను. మరలా నాకు అవకాశాన్ని కల్పించినందుకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మొట్టమొదటికి నేను వాక్యంలోనికి వెళ్లే ముందు నాకు మధు గారు ఒక లోగో పంపించారు. దిస్ ఈస్ ద పిక్చర్. యూ కెన్ సీ ఎవ్రీబడి. LIC ఎంప్లాయీస్ ప్రేయర్ ఫెలోషిప్. బిఫోర్ ఐ స్టార్ట్ మై మెసేజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద LIC? Everybody is mute and you can free to unmute and say what is the LIC, the definition of LIC. लाइफ जिंदगी के इंश्योरेंस साथ भी जिंदगी के बाद भी। जिंदगी का जिंदगी के साथ भी जिंदगी के बाद भी। किसके साथ है? लाइफ इंश्योरेंस मीन्स अच्छा है, आपका जो समाधान है बहुत अच्छा है. So everybody knows LIC, life insurance of corporation. one more But thing I want to say, yes, life in Christ. yes, that's fine. That's what I'm going to say. That when I was read this, this all people are working in LIC, but they really work for the Christ. L means life in Christ. Christulo జీవితం. I found this evening, you all people are in Christ. That's why in Christ, my brothers and sisters, I greet you in the name of Jesus. వాక్యంలోనికి వెళ్దాము. ఆదికాండ గ్రంథములో నుండి మొదటి 3 వచనాలు 39వ అధ్యాయాన్ని మనము ధ్యానముగా ఎంచుకున్నాం. ఈ యొక్క వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు జోసెఫ్ గారు కనపరుస్తాడు మనకి. యోసేపు ఐగుప్తి దేశంలో ఫరో చేతి కింద పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతమైన ఆఫీసర్ ఇంట్లో ఒక పనివాడిగా అతను కొనుక్కోవడం జరిగింది యోసేపు. కానీ అక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈరోజు మనం బైబిల్ రీడింగ్ చేసినప్పుడు చక్కగా సహోదరులు అక్షరము కూడా పొల్లుపోకుండా చదివారు. యోసేపు ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు అతడు చేతి పనులన్నిటినీ దేవుడు సఫలము చేశాడు. యెహోవా అతనికి తోడై ఉండెను. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేశాడు. ఈరోజు ఒక సూటు ప్రశ్న మన జీవితాల్లో, మనము చేస్తున్న పని, మనము తలపెట్టిన ప్రతి అది ఫ్రూట్ఫుల్ గా ముగిస్తుందా అనే ప్రశ్న మన మధ్య ఉన్నప్పుడు, I can say yes, it is fruitful. Some of can say it is not. కొందరు చెప్పగలరు, ఎస్ మేము చేస్తున్నటువంటి పని ఫలభరితంగా ఉందంటారు. మరికొందరైతే ఫలభరితంగా లేదంటారు. సో మనము చేస్తున్నటువంటి పని ఫలభరితంగా ఉండాలి. యోసేపుకు దేవుడు ఎలాగైతే అతడు చేసిన పనంతా కూడా సఫలమైనదో, మనము చేసే పని కూడా సఫలం అవ్వాలి. బహుశా అది మీరు ఉన్నటువంటి ఆఫీస్ కావచ్చు, మీరు చదువుకుని సంపాదించినటువంటి ఉద్యోగంలో ఏ పనైనా కావచ్చు. సమ్ ఆఫ్ దెమ్ ఆఫీసర్, గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, రీజనల్ ఆఫీసర్స్ ఉన్నారు, డివిజనల్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే చిన్న చిన్న పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనందరము కూడా మనం చేసే ఈ పనిలో ఫలభరితంగా ఉండాలి. 2, అవర్ ఫ్యామిలీస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన కుటుంబము ఫలభరితంగా ఉన్నదా? మన పిల్లలు ఫలభరితంగా ఉన్నారా? మన భాగస్వామ్యులు ఫలభరితంగా ఉన్నారా? మనకు వచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన కుటుంబము ఫలభరితంగా ఉందా? ఇవి కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అయితే ఫలభరితంగా ఉండాలి అంటే మనం చేయవలసిన ఒక 2 పనులు లేక 3 పనులు నాకు ఇచ్చిన సమయంలో నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే యోసేపు, ఆయన దేవుడు యోసేపుకు తోడుగా ఉండి యోసేపు చేయుతున్న ప్రతి పని ఫలభరితంగా అవడానికి ద మెయిన్ రీజన్, మొట్టమొదటి అంశం ఏమిటంటే, యోసేపు he never complains to God. जोसेफ ने कभी भी परमेश्वर का साथ आके कभी भी ये नहीं पूछा क्यों मेरा जिंदगी ऐसा है.
He did not came to in front of God and he did not say, why my life is like this. Everybody knows Joseph life. ప్రతి ఒక్కరికి తెలుసు యోసేపు యొక్క జీవితం. యోసేపు మొట్టమొదటిగా ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అతడు యథార్థవంతుడు. ఎలాగూ అంటే యోసేపు ఇంటి వద్ద నుండి అన్నల వద్దకి వెళుతూ వారి యొక్క యోగక్షేమాలు కోరి మరల ఇంటికి వస్తూ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ బ్రదర్స్, యోసేపుకున్నటువంటి కొందరు అన్నలు ఒక ఆశీర్వాదకరమైన జీవితం కాక లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు అది తెలిసినటువంటి యోసేపు అన్నల యొక్క పరిస్థితిని తండ్రికి తెలియజేయడంలో యథార్థంగా ఉన్నాడు. అతడు యథార్థతను కోల్పోలేదు. ఈ లోకంలో యథార్థంగా ఉంటే శ్రమలు ఎక్కువ. యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా యేసు ప్రభు అక్కడున్న యూదులతోనూ అక్కడ ఉన్నటువంటి పరిచర్యలతోనూ అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతున్నారు. మత పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు చేస్తున్నది రహస్యమైన భక్తి కాదు, మీరు చేస్తున్న యథార్థమైన భక్తి కాదు, మీరు చేస్తున్నది దేవునికి ఇష్టమైన భక్తి కాదు, మీరు వేషధారుల వలె ఉన్నారు, ఇట్టి భక్తి ప్రభు ఇష్టపడడం లేదు, మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతో తెలియజేశారు. అది యేసుక్రీస్తు ప్రభుని దైవత్వంలోనికి నడిపించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడితే అక్కడ ఉన్న మత పెద్దలు యేసు మీద పగ పెంచుకోవడానికి కారణమైనది. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్న ప్రజల యొక్క స్థితిని బట్టి మాట్లాడడానికి ఆయన ఎప్పుడు కూడా వెనకం చేయలేదు. యోసేపు కూడా తన అన్నలు చేస్తున్నటువంటి ఆ పని విషయంలో తన తండ్రికి ఇచ్చే రిపోర్ట్లో ఆయన చాలా యథార్థంగా ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రి అన్నలను పిలిచి మందలించడం జరిగిందో ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే యోసేపు ఇక్కడ మాటలను ఎక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కనుక వీడిని లేకుండా చేస్తే బాగుంటుందని ఒక దురుద్దేశంతో యోసేపుని భయంకరంగా, ఏ అన్నలు ఆలోచించినటువంటి భయంకరంగా యోసేపును అన్నలందరూ కొట్టి అతన్ని హింసించి అతన్ని అమ్మివేయడానికి వాళ్ళు పూనుకున్నారు. అయితే యోసేపు నా తండ్రితో, నా తల్లితో, నా తమ్ముడితో, నా అన్నలతో లేకుండా నన్ను పరాయి దేశములో, ఇతర దేశములో బానిసగా అమ్మివేయబడ్డానే, నా జీవితం ఎందుకు ఎలాగూ, అన్నల చేత కొట్టబడినప్పుడు కూడా నా జీవితం ఎందుకు ఎలాగూ, ప్రభువా నేను ఏదైనా లోపము చేశానా అని ఆయన ఎప్పుడు కూడా ఎదురు మాట్లాడలేనటువంటి స్థితి ఆయనకున్నది భక్తి విషయం. సరే, అక్కడ నుండి ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత ఇచ్చిన పనిలో యథార్థంగా ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తే వారికి ఇచ్చిన పనిలో వారు ఉండకపోగా భక్తి విషయంలో కూడా ఈవెన్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ దిస్. కొన్ని సందర్భంలో నేను కూడా ఒక దైవజనుల సదస్సుకి వెళ్ళినప్పుడు, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా పాట పాడుతుంటే ఐ ఫీల్ నేను అక్కడ కూర్చుని ఆయనకంటే నేను బాగా పాడగలను కదా, నాకెందుకు రాలేదు అవకాశం, ఆయనకంటే వాక్యం నేను బాగా చెప్పగలను కదా, నన్నెందుకు వాక్యానికి ఇన్వైట్ చేయలేదు, అతను ఏం చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాము. అట్టి సందర్భంలో ఒక మాట జ్ఞాపం తెస్తున్నాను, దేవుని బిడ్డలారా, అది నీ పని అప్పుడే కాదు. ఆ రోజు అక్కడ పాట పాడవలసింది నాగరాజు గారే, బందర్ నుంచి ఆయన పాడతారు. ఆ రోజు వాక్యము అందించవలసినది మరొక సేవకుడే. నీ టైం వచ్చేదాకా నువ్వు ఆగాల. కానీ ఇంతలోనే తొందరపడి మనం ఏం చేస్తామంటే, అది నాకు అప్పగిస్తే నేను ఇంకా చేదును కదా, అది నాకు ఇస్తే నేను ఇంకా మెరుగుగా చెప్పగలనేమో కదా అని మన పనిని మరిచి వేరొక పనులు పడుతూ ఉంటాం. కాదు, యోసేపు తనకిచ్చిన పనిలో యథార్థంగా, నమ్మకముగా, వితౌట్ ఎనీ కంప్లైంట్స్ ఆయన చాలా శ్రద్ధగా చేస్తున్నాడు. ఆ పనిని చాలా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. ఈ రోజు నీకు ఇచ్చినటువంటి పనిలో, నీకు ఇచ్చినటువంటి స్థితిలో, ఆధ్యాత్మికమైన స్థితిలో మనందరము కూడా మన స్థితిలో ఉండి ప్రభుని స్తుతించాలి. వన్ థింగ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ ఫర్గెట్ యువర్ ఫస్ట్, మొట్టమొదటి స్థితిని ఎవరు మర్చిపో.
ఈవెన్ ఐ టు నేను కూడా ఎప్పుడు మర్చిపోను. మధు గారికి తెలుసు మా జీవితము. ఆ, నేను పుట్టేటప్పుడు మా ఇంట్లో సరైన భోజనం లేదు. నేను పెరిగినటువంటి స్థితి చాలా భయంకరమైన స్థితి. 3వ తరగతిలో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను. 3వ తరగతి నుంచి అప్ టు 10+. నో ఫుడ్, నో నో షెల్టర్, నో క్లాత్స్, ఏమి లేవండి మాకు. చాలా దయానీయమైన పరిస్థితి. బట్ నా ఎవ్రీథింగ్ వాస్ దేర్. ఎవ్రీథింగ్. Sufficient food, sufficient wealth, sufficient clothes, sufficient buildings with AC cars. Everywhere you go, luxury life you can live. But don't forget that. మొట్టమొదటి స్థితిని మనం మర్చిపోకు. ఎప్పుడైతే యోసేపు తన స్థితిని మర్చిపోకుండా తనకి అప్పగించినటువంటి పనులు యథార్థంగా ఉన్నాడు. ఎవ్రీబడి నోస్, ప్రతి ఒక్కరు తెలుసు యోసేపు యవ్వన స్థితిలో ఉన్నాడు. ఆయన చాలా సౌందర్యవంతుడు, చాలా సౌందర్యవంతుడు. అక్కడ ఒక పాపము చేయడానికి యోసేపుకి 100% అవకాశం ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ఈజ్ డ్యూటీ. అది ఆయన పని కాదు. ఆయన పని ఏమిటి? యజమానుడిలను కాపాడడం, యజమానుడు ఇచ్చినటువంటి పనిలో తను నమ్మకముగా ఉండడం. మనకిచ్చిన పని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను ఈ రోజున మిమ్మల్ని. మంచి మంచి ఉన్నత స్థితిలో ఉండి ఎవ్రీ టైం వాజ్ వెరీ బిజీ. ప్రతి సమయంలో చాలా బిజీగా ఉంటూ ఆఫీస్ వర్క్తో, ఏదైనా ఒక రోజు సెకండ్ సాటర్డే వస్తే మిస్సెస్తో లేకపోతే పిల్లలతో బయటికి వెళ్ళి పార్కులు అంటూ, సినిమా హాల్స్ అంటూ, మాల్స్ అంటూ, లేకపోతే విలేజ్లోకి వచ్చి ఒక 2 రోజులు అమ్మా నాన్నతో గడిపెళ్ళే సమయమును మీరు ప్రభువులో ఆనందించడంలో పెట్టారు. అందుకు నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామంలో దీవిస్తూ ఉన్నాను. యోసేపు తనకిచ్చిన పనులు యథార్థంగా ఉన్నాడు. యోసేపు తనకిచ్చిన పనులు యథార్థంగా ఉన్నాడు గనుక యెహోవా అతనికి తోడయుండి అతను చేయు ప్రతి పనిని కూడా ఆశీర్వదిస్తూ ఫలభరితంగా ఉన్నాడు. కంప్లైంట్ చేయట్లేదు. అయ్యా నాకు ఇది లేదు ఇక్కడ సదుపాయం, అయ్యా నాకు అది లేదు ఇక్కడ. భక్తి విషయంలో కూడా మనందరము కూడా ప్రభుని అన్ని విషయాల్లో ప్రభునికి స్తుతులు యాగాలు చెల్లించడమే దేవుడు మనకిచ్చిన పని అని ప్రసంగి గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం చూస్తే చివరి పుస్తకం చివరి అధ్యాయంలో మనం చూస్తే 12-13లో ఉంటది. ద ఫియర్ టు గాడ్. మన దేవునికి భయపడి ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి ఆయన కట్టడలను ధ్యానము చేస్తూ వాటిని అనుసరించి నడుచుకోవడమే కదా దేవుడు మనకి ఇచ్చిన విధి. మానవ కోటికి ఇదే. దిస్ ఈస్ ద ఎవ్రీ వన్స్ డ్యూటీ. ప్రతి ఒక్కరి డ్యూటీ ఏంటంటే ప్రభుని స్తుతించడమే. ఎప్పుడైతే అన్ని విషయాల్లో కూడా బాధ వచ్చిన, అన్నలు కొట్టారు, ఇన్ అవర్ కంప్లైంట్స్ అనదర్, ఇతరులకు అమ్మివేయబడ్డాడు, ఇన్ అవర్ కంప్లైంట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నరాని మాటలని, చెయ్యని నేరమును మీదేసినా కానీ ఈ నెవర్ కంప్లైంట్స్. ఎప్పుడైతే భక్తి విషయంలో మనము నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది ఉంటే ఇంకా బాగా చేదునేమో, నాకు అది ఉంటే ఇంకా బాగా నేను పాడుదునేమో, నేను ఇంకా ఇవన్నీ ప్రక్కన పెట్టి హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించి గణపరచగలిగినట్లయితే నీ ఉన్న స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వున్న స్థితి ఇంకనూ దేవుడు మెరుగుగా చేస్తాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు, అతని చేయు ప్రతి పని సఫలమైంది. ఇంకోటి చెప్తున్నానండి దావీదు విషయంలో దావీదు కూడా గొర్రెల కాపరి. మీ అందరికి తెలుసు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీ అన్నోన్ థింగ్స్. మీకు తెలియని విషయాలు నేనేం చెప్పట్లేదు, తెలిసి విషయాలు చెప్తున్నాను. దావీదు అన్నల వద్దకి భోజనం పట్టుకు వెళ్ళమంటున్నారు తండ్రి గారు పిలిచి. ఆ విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం, ఫస్ట్ సామ్యూయల్ 16వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆ 16వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు సమూయేలు
దావీదు ఇంటికి వచ్చాడు. దావీదు తండ్రి యెషయి తన కుమారులందరిని పిలిచినప్పుడు ఒక మాట అక్కడ రాయబడింది. ఐ లైక్ టు రీడ్ దట్. ద ఫస్ట్ సమూయేల్, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి. టుడే ఈరోజు మనము దేవుని చేత ఏర్పరచబడిన వారు. యెషయి అనుకుంటున్నాడు నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు, నా 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు అనుకున్నాడు. కానీ దేవుడైతే దావీదుని ఎన్నుకున్నాడు. ఈ లోకములో మనకంటే గనులైన వారు ఉన్నారు, మనకంటే జ్ఞానము కలిగిన వారు ఉన్నారు, మనకంటే అందము కలిగిన వారు ఉన్నారు, మనకంటే పొజిషన్ లో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు. టుడే గాడ్స్ నాట్ కాల్డ్. దేవుడు వారిని పిలవలేదు. గాడ్ ఇస్ కాల్డ్ యు. దేవుడు నిన్ను పిలిచాడు. యు ఆర్ ద సో బ్లెస్డ్. నువ్వు చాలా ఆశీర్వదించబడిన వాడు నా సహోదరి సహోదరు. దేవుడు వారిని కోరుకోలేదు. దేవుడు నిన్ను కోరుకున్నాడు ఈ పని కొరకు. ఆయన స్తుతించడం కొరకు, ఆయన ఆరాధించడం కొరకు, ఆయన వాక్యము ధ్యానించడం కొరకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. యెహోవా వారిని కోరుకొనలేదు. మరి ఎవరు కోరుకున్నాడు? తన పనిలో నిమగ్నమై, దేవుని స్తుతించడంలో నిమగ్నమై, ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఉన్న స్థితిలోనే దేవుని గణపరుస్తున్నటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు పని మనకు తెలుసు కదా, గొర్రెలు కాపరి. ఎక్కడ నేను వెళ్ళానండి ఆ ప్రాంతం. ట్వైస్ ఐ వాజ్ విజిటెడ్ ఇజ్రాయెల్. 2 సార్లు నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు దావీదు మేపినటువంటి ఆ ప్రాంతాలు సందర్శించినప్పుడు చాలా భయంకరమైన ప్రాంతాలు, చాలా ఎడారి. చెట్లు చేమలు ఉంటే అక్కడ మేపడం అనేది, అసలు ఉండడం అనేది చాలా ఇబ్బంది. ఎందుకంటే భయంకరమైన ఎండ. ఆ పొదల్లో అక్కడెక్కడ మేపుతూ ఉన్నప్పుడు అతడికి సరైనటువంటి సదుపాయాలు ఏమి లేనప్పటికీ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గొర్రెలు మేపడం అనేది చాలా కష్టం అండి, చాలా కష్టం. సరే, ఆ పనంతా చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే యెషయి తన అన్నల వద్దకు, అంటే మన దావీదు అన్నల వద్దకు వెళ్ళమని 17వ అధ్యాయంలో అంటాడు. 17:17 యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీవు నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలు తీసుకుని దండులో ఉన్న నీ సహోదరు దగ్గరికి త్వరగా పొమ్మన్నాడు. ఒక ప్రశ్న వేస్తున్నాను. అన్నలు ఎక్కడున్నారండి? దావీదు రొట్టెలు పట్టుకుని వెళ్తున్న పరిస్థితుల్లో దావీదుల అన్నలు ఎక్కడున్నారు? ఎవరైనా ఒక మాట చెప్తారు. ఎక్కడున్నారు దావీదుల అన్నలు? యుద్ధ భూమిలో ఉన్నారు కానీ యుద్ధం చేయట్లా. యుద్ధ భూములు ఉన్నారు కదండి అయ్యా, యుద్ధం చేయట్లేదుగా. అవునా? ఎస్, దే ఆర్ నాట్ బ్యాడ్. దే ఆర్ నాట్ ఇన్ వార్. వారు యుద్ధములో లేరు. అప్పటికే ఫిలిష్తీయుడైనటువంటి ఈ గొలియాతు ఇసురుతున్నటువంటి సవాలును భయపడి అక్కడ యుద్ధమేమి జరగడంలా. మీరు ఒకసారి ఆలోచిస్తే యుద్ధమేమి జరగడంలా. ఆ విషయం ఎవరు తెలుసు? దావీదుకు తెలుసు యుద్ధం జరగట్లేదని. తండ్రి దావీదును పిలిచి అన్నల వద్దకు దావీదు ఈ ప్రశ్న చెప్పండి. ఉదయం నుంచి ఇంటికి వచ్చి తండ్రి భోజనం పట్టుకెళ్ళి అన్నప్పుడు వాడి ఎలాగ మనం రియాక్ట్ అవుతాం? సమాన్ కెన్ సే, ఎవరైనా ఒకరు చెప్పండి ఎలా ఉంటుంది? మీరే. The answer is no. We will get angry. నా మటుకు నేనే అక్కడ ఉంటాను. ఎస్,
వెళ్ళగలమా? వెళ్ళలేము. ఏమంటాను తెలుసా? నానా నేను నేను ఎండలో తిరిగి ఏం చేయాలి నాన్న, ఇంటికి వస్తుంది నువ్వు అక్కడికి వెళ్ళమన్నావు చేస్తున్నారా? వారు అతనికి భయపడి దాగున్నారు కదా, అక్కడ నేను పోయి ఏం చేయను? బట్ ధ్యాన్ एक మినిట్ చూసేయండి, ఒక్క నిమిషం మనము ఆలోచన చేస్తే దావీదు జీవితము అక్కడికి ఎక్కడైతే ప్రభునికి ఏ పిలిచాడో ఆ పనిలో నువ్వు ఉంటావో, ఏ స్థితిలో ఉండడానికి దేవుడు నిన్ను పిలిచా ఆ స్థితిలో నువ్వు ఉంటావో అక్కడే నీకు ఆశీర్వాదం. దావీదు గనక నేను యుద్ధములోనికి వెళ్ళను, అన్నలకు నేను ఆహ్వానికి వెళ్ళను, వారు యుద్ధం చేయలేదు అంటే గనక అతడు గొలియాతును చంపలేడు, అతడు సౌలు దృష్టిలో పడలేడు, అక్కడ ఆయనకి రాజయ్యే అవకాశం లేదు. దేవుడి స్థితిలో దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు యథార్థంగా ఉంటే అక్కడే దేవుడు నిన్ను దీవిస్తాడు. అక్కడే ఎప్పుడైతే నువ్వు అక్కడే ఉంటావో, ప్రభు చెప్పిన పని, దావీదు తండ్రి చెప్పిన పని, ఆ నాన్న నేను పోతాను నాన్న, ఎలాగే ఉండని తీసుకుని భుజాన్ని వేసుకుని నడుచుకుంటూ పోతున్నాడు అన్నది. దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటంటే ఆయన స్తుతించు. ఇందాక చదవం కదా ప్రసంగి 12:13, ఇదంతా విన్న తర్వాత ఆయన వాక్యం చదవడము, వాక్యం సారముగా నడుచుకోవడమే మానవుని విధి. ఈ విధిలో నువ్వు ఉంటే నేను చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ లోకంలో దేవుని స్తుతించడం కంటే గొప్ప పని ఇంకోటి. ఆ పనిని మీరు క్రమబద్ధముగా, ఆ పనిని మీరు చాలా నిబంధనగా చేస్తూ ఉన్నారు. యు విల్ సీ ద బ్లెస్సింగ్స్. నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తారు. ఈరోజు యోషే ఎంత హెచ్చించాడంటే, ఆ ఫరో అంటాడు ఆ యోషేపుకు తెలియకుండా ఐగుప్తు దేశంలో ఎవడు కూడా కాలు గాని చేయి గాని వెత్తడానికి వీల్లేదు. బానిసగా వచ్చినోడు ఎంతగా దేవుడు దీవించాడు చూడండి. అన్నలకి రొట్లు పట్టుకెళ్ళడానికి వచ్చిన దావీదు ఆ దేశానికి రాజయ్య అన్నాడు. ఎక్కడ వీళ్ళ ఆశీర్వాదం అంటే, వారికి అప్పగించిన పనిలో యథార్థంగా వారు ముందుకు సాగడం, వారికి ఇచ్చిన పనిలో వారు నమ్మకంగా పని చేయడమే, వారున్న స్థితిలో వారు దేవుని స్తుతించడమే. ఈ రోజున నీ యొక్క ఆశీర్వాదం ఎక్కడుందో చెప్పనా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను చేయమన్న పని నువ్వు చేస్తున్నప్పుడు అక్కడే ఆశీర్వాదం ఉంది. మన ఆశీర్వాదాలు దూరం అవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనతో మాట్లాడిన తర్వాత కూడా మనం ఆ పని చేయకపోవడమే మన ఆశీర్వాదాలు దూరం అవుతున్నాయి. దేవుడు చెప్పిన పని చేస్తే అది కష్టంగానే ఉండొచ్చు బహుశా. దేవుడు చెప్పిన పని నువ్వు చేయగలిగితే ఆ పని నువ్వు చేయలేకపోవచ్చు బహుశా. కానీ ఆ పని నువ్వు చేయగలిగితే ఆ పనిలో దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. యోషేపును దీవించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు నిన్నును నీ పనులు దీవిస్తాడు. దేవుడిచ్చిన ఈ పనిని మనము హృదయపూర్వకముగా చేయాలి. ఐ థింక్ మై టైమ్ ఇస్ ఫినిష్. కెన్ ఐ షేర్ సమ్ థింగ్స్ ఆర్ కెన్ ఐ క్లోజ్? No problem, sir. 10-15 minutes, no problem. థ్యాంక్ యూ. చూడండి, ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్థితి మనుషుల వల్ల వచ్చింది కాదు. ఆయన మధు గారు నాకు తెలుసు, వారు చాలా కష్టపడి సదుపాయాలు లేని స్థితిలో చదువుకుని, చాలా తినడానికి కూడా లేనటువంటి స్థితిలో నుంచి వారు చదువుకుని గొప్ప వ్యక్తిగా ఎదగడము, ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ. లైక్ దట్ ఓన్లీ యూ పీపుల్ ఆర్ ఆల్.
మీరందరూ కూడా ఆ స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. నెవర్ ఈజీ. 2 words ఇట్ ఈస్ ఈజీ. చెప్పడానికి మాటల్లో ఇది చాలా సులభంగానే ఉంటది, కానీ కష్టపడంలో ఉన్నటువంటి ఆ అనుభూతి మాటల్లో రాదు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఇప్పుడైనను నీ కుటుంబంలో నీ భార్య కావచ్చు, నీ కుటుంబంలో నీ పిల్లలు కావచ్చు, నీ కుటుంబంలో నీ అన్నదమ్ములు కావచ్చు, ఒక ఆశీర్వాదకరమైన జీవితము జీవించాలని నువ్వు ఆశపడితే దేవుడు చెప్పింది మనం చేయడానికి ఇష్టపడతాం. దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడతాం. దేవుడే చెప్పాడు ఇక్కడ, యోసేపు ఆ దేశంలో వర్ధిల్లుచు ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు నీ స్థితిలో ఇంకా వర్ధిల్లాలి. మరి ఐ డోంట్ నో ద ర్యాంక్స్ ఇన్ యువర్ మీ యొక్క జాబుల్లో మీ ర్యాంక్స్ నాకు తెలియదు, కానీ ఇంకా ఉన్నతమైన ర్యాంకులోకి మీరు వెళ్ళాలి, ఇంకా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎక్కడ చూసినా కానీ వారు స్టార్టింగ్ చాలా కింద స్థాయిలో నుంచి వస్తుంది స్టార్టింగ్, బట్ ఎండింగ్ ఇట్ ఇస్ బికమ్ ఏ వెరీ హై. యోసేపును చూడండి, బానిసగా వచ్చాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దావీదుని చూడండి, గొర్రెలు కాపరిగా వచ్చాడు, రాజు అయి ఉన్నాడు. రాజు తర్వాత ఇంకెవరు లేదుగా. ఇంకా దేవుడు నిన్ను దీవించాలంటున్నాడు, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో కొన్ని సందర్భంలో మన కష్టాలు వచ్చినప్పుడు మన శక్తి సాలదు. అయినో చాలా మంది ఏమనుకుంటారంటేనంటే వీళ్ళు ఎల్ఐసి ఎంప్లాయీస్, ఎల్ఐసిలో పెద్ద పెద్ద పోస్టులు కలిగిన వాళ్ళు, వీళ్ళకి ఏ బాధలు ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మన బాధలు ఆ దేవుడు తప్ప ఇంకెవరు కావు, అర్థం కావు. మనం చెప్పినా కానీ అర్థం చేసుకునే ప్రజలు మన మధ్యలో లేరు. కానీ మీరు దేవునిలో ఉన్నారు, దేవునిలో ఎదుగుతున్నారు, దేవుని యొక్క స్థితి, మీరు దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు ఇంకా పొందుకోవాలన్న ఉద్దేశము. అయితే దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? డూ వాట్ ఐ సే. నేను చెప్పింది మీరు చేయి. నేను మిమ్మల్ని అందరినీ కోరుకున్నది ఒకటే, అడగండి ప్రభుని, ప్రభు వాట్ ఐ డూ, నేనేం చేయమంటా? నా స్థితిని నువ్వు ఇచ్చావు, నా పరిస్థితిని బాగుంది, నీ నామ ఘనత కొరకు నేనేం చేయను ప్రభు, నీ నామము ఇంకా అనేకులో విస్తరించడానికి నేనేం చేయను ప్రభు. ఒకసారి నాతో మాట్లాడు ప్రభు. ఐఎమ్ రెడీ టు డూ యువర్ వర్క్. నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాతో మాట్లాడనప్పుడు ఖచ్చితంగా దేవుడి ఉద్దేశం ఏమిటో ప్రభు మనతో మాట్లాడతారు. ఆయన చెప్పిన తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో అది చేయడానికి మనము తీర్మానం చేసుకుందాం. యోసేపు ఎప్పుడు కూడా తన జీవితంలో కంప్లైంట్స్ ఇవ్వాల. దావీదు ఎప్పుడు కూడా తన జీవితంలో దేవుడి విషయంలో పొరపాట్లు జరిగినా కానీ మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమాలుకుని ప్రభుని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుని ఉన్నత స్థితిని సంపాదించుకున్నాడు. ఈ రోజున మనము కూడా మన పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, మనం చేస్తున్న ఆ ఉద్యోగాల విషయంలో ఇంకా మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇంకా అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మిమ్మల్ని బట్టి ప్రభు నామం కనపరచబడాలి. నేను దేవుని మహాకృపను బట్టి చిన్న పల్లెటూరు అండి. మా ఊళ్ళో ఒక టీ దొరకదు, ఒక సోడా దొరకదు, అసలు ఏ సదుపాయాలు ఉండవు, ఏ సదుపాయాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో నుండి, చిన్న గ్రామము నుండి దేవుడు నన్ను పిలిచి అనేక ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో నియర్లీ 20 కంట్రీస్ నేను విజిట్ చేశాను. 20 దేశాలు నేను విజిట్ చేశాను. అనేక ప్రాంతాలు దేవుడు నిలబెట్టుకున్నాడు. ఐ కెన్ సే, నేను ఇప్పుడు చెప్పగలను, మిమ్మల్ని బట్టి కూడా నేను వెళ్ళి ప్రతి స్థలంలో ఒక సాక్ష్యం చెప్పబోతున్నా. ఎందుకంటే మీ స్థితిని మీరు మర్చిపోలేదు. ఈ స్థితిలో ఉండి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. యోసేపు గురించి అలాగే సాక్ష్యం చెప్తున్నాను, దావీదు గురించి అలాగే సాక్ష్యం చెప్తున్నాను. ఈ రోజున మిమ్మల్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ, నేను నిలబడిన ప్రతి చోటల్లా మిమ్మల్ని కూడా ఉదాహరణగా తీసుకునే స్థితిలో మీరున్నారు. ఎలాగో చెప్తున్నాను వినండి. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాలా మంది ఈ స్థితిలో, ఉద్యోగం ఉన్న స్థితిలో ఇంకా ఎవరిని లెక్క చేయరు, క్యాల్కులేట్ చేసుకుంటారు. నాకు ఈ నెల ఎంత
జీతం వస్తుంది, ఎంత కటింగ్లు పోస్తాయి, ఇంకెంత మిగులుతుంది, ఇంత మిగిలిన దాంట్లో నేనేం చేయొచ్చు, నా శాలరీ ఎంత, నేను లోన్ తీసుకుంటే లోన్లో, లేకపోతే ఈఎంఐలు అయితే ఈఎంఐలు పోగా ఇంకెంత మిగులుతుంది, ఈ మిగిలిన అమౌంట్తో నేనేం చేయొచ్చు అని కాలిక్యులేట్ చేసుకుని వారు వారి స్థితిని బట్టి చాలా బంధువులకు చూపించుకోవడానికి, స్నేహితులకు చూపించుకోవడానికి దే ట్రై టు ఫోకస్ దెమ్ సెల్ఫ్, వారి స్థితిని పెంచుకోవడానికి చూస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశము కలిగిన వారు దేవుని వెతుకుతారు. అది మీలో నేను కనుగొన్నాను. నేను అప్రిషియేట్ చేసేది, నేను ప్రోత్సహించేది ఏంటంటే, మీరు ఉన్న స్థితిలో మీరు ఉండండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని గణపరచండి. ఎక్కడైనా మీరు ఆ ప్రభు నామములో నిలబడగలిగిన స్థితి దేవుడిస్తే, వితౌట్ ఎనీ షేమ్, ఎక్కడ కూడా సిగ్గుపడని అవసరం లేకుండా, నేను నిలబడితే మాట్లాడగలను, ఇక్కడ నా మాటలు రావు, లేకపోతే ఇక్కడ పాడగలనా, నేను పాడలేనేమో అని ఏమనుకోకండి. మీ ఉద్యోగము దేవుడు మిమ్మల్ని దీవించాడు. మీరు ఎక్కడైనా నిలబడగలిగితే నిలబడండి, మీ సాక్ష్యాన్ని నలుగురికి పంచండి, దేవుని వాక్యాన్ని నలుగురికి పంచండి. ఇదిగో ఇలా ఇన్వైట్ చేస్తున్నారే దైవజనుడు వచ్చి కొన్ని మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలను బట్టి మీరు ఇంకా ప్రోత్సహించబడి ఇంకా అనేక స్థలాల్లో నిలబడి ప్రభు ఘనత కొరకు నిలబడండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. యోసేపు దేవుడు యొక్క ఆరాధికుడిగా ఉన్నప్పుడు, ఆయన లోబడినప్పుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు దేవుని ఆరాధకులుగా ఉండి దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. డోంట్ ఫర్గెట్ యువర్ జాబ్. మీ పనిని మీరు మర్చిపోవద్దు. దేవుడు చాలా మందిని పిలుచుకోలేదు, 7 అన్నదమ్ములను పిలుచుకోలేదు, వారికి అక్కరలేదు అన్నాడు దేవుడు. ఇదిగో నాకు వారు అక్కరలేదు, నేను వారిని ఏర్పరచుకోలేదు. మీ డివిజన్ లో, మీ పరిధిలో, మీ ఆఫీసులో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని దేవుడు పిలుచుకోలేదు. నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. నీ బట్టి ఆ ఆఫీస్ దీవించబడుతుంది, నీ బట్టి నీ డివిజన్ దీవించబడుతుంది, నీ బట్టి నీ యొక్క స్థితిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసి నిన్ను బట్టి దేవుని గణపరుస్తూ ఉన్నారు. ఆ స్థితిలో మీరున్నారు. డోంట్ ఫర్గెట్. దేవుని యొక్క మాట మీ జీవితంలో మర్చిపోవద్దు. డిప్రెషన్కి లోనవ్వద్దు, పరిస్థితి నుంచి భయపడవద్దు. యోసేపుకు దేవుడు తోడు ఉన్నాడు. ఈ జూమ్ కాల్లో ఉన్న మీ అందరికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని అడగండి, ప్రభువా, వాట్ ఐ డూ, నేనేం చేయను, వాట్ ఐ క్యాన్ డూ ఫర్ యువర్ గ్లోరీ, నీ నామ ఘనత కొరకు నేనేం చేయగలను. దేవుడు ఒక పని చెప్తా, పని చేయడానికి సిద్ధపడదా. నేను అతి చిన్న వయసు దేవుడు పిలిచాడు, పిలుపుకు లోబడ్డాను. 2025 సంవత్సరం రాజస్థాన్ కోటాలో ఫిబ్రవరి మాసం హైందవుల చేత 5,000 మంది 12 మందిని ఒక గదిలో వేసి కొడితే ఏ స్థితిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ స్థితిలో వస్త్రహీనులు చేశారు, ఎక్కడ పడితే అక్కడ కొట్టారు, బయటికి తీసుకెళ్ళి వాళ్ళు ఇందులో మాట్లాడుకున్నారు. ఆ టైంలో నాకు హిందీ రాదు, మేము బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, మాకు హిందీ రాదు. వాళ్ళందరూ చెప్పుకున్న మాట ఏమిటంటే, ఏ 12 लोगों को बाहर लेके जाके इनका ऊपर पेट्रोल डाल के जलाएंगे. ఈ 12 మందిని బయటికి తీసుకెళ్లి పెట్రోల్ వేసి తగలపెట్టేద్దామంటే అందులో సీనియర్ ఉన్నాడండి. ఆయన అప్పటికే తెలిసింది, అరే మనల్ని అందరిని తీసుకెళ్లి బయట పెట్రోల్ వేసి తగలపెడతారంట. చాలా ఏడ్చు, కన్నీరు కాచు. ఆ పాస్టర్ గారు మాకు ధైర్యం చెప్తున్నాడు, సీనియర్, ఏమనంటే, బాధపడకండిరా, మన 12 మందికి దేవుడు పరలోకములో 12 సింహాసనాలు వేస్తాడు. ఈ రోజే కనుక మనం చేస్తాయి, ఎందుకంటే మన హతసాక్షులుగా. అద్భుతం ఏమిటంటే, ఆ హైందవ చేతుల్లో నుంచి రామ మందిర్లో పెట్టారు మమ్మల్ని, రామ మందిర్లో నుంచి బయటికి తీసుకుపోతున్నారు ఇద్దరిద్దరినేసి. అలాంటి టయాన్ని పోలీసు వ్యాన్ వచ్చింది, దేవుడు మమ్మల్ని పోలీసుల ద్వారా రక్షించాడు. అప్పటి కానించి ఇప్పటి వరకు నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా, ఎంత బలహీనత అయినా నీ ప్రభు సేవ చేస్తాను ఆయన. నేను నా పర్సనల్ గా నేను ప్రభు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాస్పరిటీ ఏంటో నేను చూసాను, ఆనందం ఏంటో నేను చూసాను.
ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఉంటానో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎక్కడ నిలబడతానో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎక్కడ దేవుడు నడిపించుకుంటాడో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఒకటే, ఉన్నతమైన చదువులు చదివిన వారు, చక్క జ్ఞానము కలిగిన వారు, ఏమీ లేని మేమే ఇంత పరిచర్య చేస్తున్నప్పుడు జ్ఞానము కలిగి ఒక స్థితిని కలిగిన మీరు, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందిన మీరు, ప్రభు యొక్క పని ఏమిటో ఒకసారి ప్రభువుని అడిగితే ఖచ్చితంగా మీ పనిలో, మీ ఆఫీసుల్లో దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యోసేపుకు తోడుగున్న దేవుడు ఈ వాక్యం వింటున్న మనందరికీ కూడా తోడుగుండి దేవుడు మనల్ని ఇంకను ముందుకు నడిపించాలని మనసారా కోరుకుంటూ, యోసేపు చేసిన ప్రతి పని సఫలమైనట్టు మీరు పూనుకున్న ప్రతి పని, అది నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో, మీ ఆఫీస్ పని విషయంలో, ఆ భక్తి విషయంలో, ప్రభు కొరకై ఏ పని అయినా కానీ సఫలం అవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మనలందరినీ ప్రోత్సహించి దీవించునుగాక. ఆమేన్. వన్స్ అగైన్ మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఐ స్పెషల్ థ్యాంక్ టు మధు గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.